హైదరాబాద్లో నిన్న గంట వ్యవధిలోనే ఏకంగా 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రికార్డు స్థాయిలో కురిసిన భారీ వర్షం సిటీలో బీభత్సం సృష్టిస్తుందనే చెప్పాలి. పలు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. ఈ క్రమంలోనే ఆసిఫ్ నగర్లో ఇద్దరు వరదలో గల్లంతయ్యారు. అఫ్జల్ సాగర్ మంగారు బస్తీలోని నాలాలో మామ అల్లుడు ఇద్దరు కొట్టుకుపోయారు. వెంటనే పోలీసులు, డీఆర్ఎఫ్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నాలా పక్కనే నివాసం ఉంటున్న మామ అల్లులు ఆరు బయట మంచంపై నిద్రిస్తుండగా వర్షం రావడంతో ఇంట్లోకి వెళ్లారు. కానీ బయట ఉన్న మంచం కొట్టుకుపోతుందని అది పట్టుకోవడానికి వెళ్లారు. ఒకరిని కాపాడే ప్రయత్నంలో మరొకరు వరదలో కొట్టుకుపోయారు. వరదలో గల్లంతైన వారి కోసం డీఆర్ఎఫ్ సిబ్బంది ఇంకా గాలిస్తున్నారు. గుండ్లపోచంపల్లిలో ప్రహారీ గోడ కూలి ఒకరు మృతి చెందగా మరో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. రాత్రి కురిసిన వర్షానికి వి కన్వెన్షన్ ప్రహారీ గోడ తెల్లవారుజామున కూలిపోయింది. గోడకు ఆనుకుని షెడ్లలో ఉన్న కార్మికులపై గోడ పడిపోవడంతో నిద్రిస్తున్న కూలీ మృతి చెందగా మరో 5గురు గాయపడ్డారు. మృతుడు ఒడిశాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. నిన్న హైదరాబాద్ లో కురిసిన వర్ష బీభత్సానికి 2 చోట్ల విషాదకర ఘటనలు చోటు చేసుకున్నాయి. వీటి గురించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రావణ్ అందిస్తారు. రైట్ శ్రావణ్, ఆసిఫ్ నగర్ లో మంచం వరదల్లో కొట్టుకుపోతుందేమోనన్న ఇదితో ఇద్దరు మామ అల్లుళ్ళు ఇద్దరు కూడా గల్లంతయ్యారు. మరొక చోట ప్రహారీ గోడ కూలి ఒక కూలి మృతి చెందారు. సో కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? వ్యాప్తంగా నిన్న సాయంత్రం గంటన్నర నుంచి 2 గంటల సేపు కురిసినటువంటి వర్షానికి దాదాపుగా 5 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 5 నుంచి 8 మంది గల్లంతయ్యారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, అఫ్జల్ సాగర్ నాలా, ఇందులో ఇద్దరు కొట్టుకుపోయారు. వీళ్ళ కోసం ముసారాంబాగ్ నాలా దగ్గర డిఆర్ఎఫ్కి సంబంధించిన సిబ్బంది గాలింపు చర్యలు చేపడుతున్నారు. వాళ్ళ కోసం ఇంకా వెతుకులాట కొనసాగుతుంది. అది కాకుండా ముషిరాబాద్లో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. గచ్చిబౌలిలో గోడకూలి ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కుత్బుల్లాపూర్లో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అట్లాగే మేడ్చల్ జిల్లాలోని గుండ్లంపోచపల్లిలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఇట్లా దాదాపుగా 5-6 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంజనీరింగ్ జిహెచ్ఎంసీకి సంబంధించిన ఇంజనీరింగ్ అధికారులు పరిశీలిస్తున్నారు. పూర్తి స్థాయిలో నాలాకి సంబంధించి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి అంశాలపైన పరిశీలించి ఇక్కడ నుంచి వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం గమనించవచ్చు. సో ఇక్కడ పూర్తి స్థాయిలో మొత్తం నాలా మీదనే ఇల్లు ఉంది అనేది క్లియర్గా ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది. మధ్యలో ఇల్లు, ముందు ఇల్లుకి ముందు నాలా, ఇంటి వెనకాల నాలా ఉంది. సో ఈ నాలాకి సంబంధించి గతంలో ఈ ఇళ్ళన్నింటినీ తొలగించాలి అనేటువంటి అంశాన్ని కూడా అధికారులు పరిగణలోకి తీసుకున్నారు. వీళ్ళందరికీ కూడా ప్రభుత్వానికి సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఇల్లా లేకపోతే మరో చోట ఇల్లు ఇవ్వాలా అనేటువంటి అంశాన్ని పరిశీలిస్తామన్నారు. వాళ్ళు పరిశీలించలేదు. సో వీళ్ళు నాలాలే ఉండిపోవడం జరిగింది. ఇప్పుడు నాలాలో ప్రవాహం అధికంగా ఉండడంతో నిన్న రాత్రి మామ అల్లుళ్ళు ఇద్దరు కూడా నాలాలో కొట్టుకుపోయారు. వాళ్ళ ఆచూకీ ఎంత మేర లభిస్తుంది అనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం అయితే ముసారాంబాగ్ దగ్గర మాత్రం వీళ్ళ కోసం వెతుకులాట కొనసాగుతుంది. వాళ్ళ ఇద్దరు బ్రతికి ఉండొచ్చా, చనిపోయారా అనేటువంటి అనుమానం కూడా ప్రస్తుతం జిహెచ్ఎంసీ అధికారులు, డిఆర్ఎఫ్ అధికారులు అంచనా వేస్తున్నారు. మనం డిఆర్ఎఫ్ అధికారులతో మాట్లాడితే ఖచ్చితంగా రాత్రి ఫ్లో అనేది చాలా అగ్రెసివ్గా ఉంది కాబట్టి వాళ్ళు ఒకవేళ వాళ్ళ బాడీస్ దొరికినా లేకపోతే వాళ్ళు బ్రతికి ఉండి దొరికినా వాళ్ళు ముసారాంబాగ్ దగ్గర దొరకవచ్చు అనేది ఒక అంచనా. ప్రస్తుతం నయాపూల్ దగ్గర, పురాణాపూల్ దగ్గర, దాని తర్వాత ముసారాంబాగ్ దగ్గర మూసీలో వాళ్ళ కోసం సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. 2 ప్రత్యేకమైన టీంలు సర్చ్ ఆపరేషన్లో నిమగ్నమై ఉన్నాయనేది డిఆర్ఎఫ్కి సంబంధించినటువంటి అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనం విజువల్లో చూడొచ్చు, ఒక చిన్న ఇల్లు. ఆ చిన్న ఇల్లు అంటే బయట ఒక చిన్న 2x2 లేదా 3x3 ఇల్లు ఎంత చిన్నగా ఉంటుందో అంత చిన్నగా ఉన్నటువంటి ఇంటిలో దాదాపుగా 8 నుంచి 10 మంది నివసిస్తున్నారు. ఒక్కొక్కరికి 3-4 పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇందులోనే నివసిస్తున్నారు. ఇంత ఇబ్బందికర పరిస్థితుల్లో, దయనీయమైన స్థితిలో ఇట్లా అఫ్జల్ సాగర్లో పేదవాళ్ళు బ్రతుకుతున్నారని చెప్పుకోవచ్చు. సో నిన్న ముషిరాబాద్, దాని తర్వాత అఫ్జల్ సాగర్, మెహదీపట్నం, నాంపల్లి, యాబిట్స్ ఈ పరిసర ప్రాంతాల్లో 9 నుంచి 10 సెంటీమీటర్ల వర్షపాతం
నమోదైంది. దీంతో ఇక్కడ ఉన్నటువంటి నాళాలన్నీ కూడా మళ్ళా మేజర్గా మూసీలోకి వెళ్ళి కలుస్తాయి. సో ఈ మూసీలో వెళ్ళి కలుస్తున్నటువంటి ప్రధాన నాళాలకు సంబంధించి ఫ్లో అనేది చాలా అగ్రెసివ్గా ఉంటుంది. సో మనం దృశ్యాల్లో చూడవచ్చు, ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఆ ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించి ఆ ఇద్దరు ఆచూకీ లభిస్తుందా, లభిస్తే ఎప్పటి వరకు లభించవచ్చు, అధికారుల దగ్గర నుంచి ఎట్లాంటి అఫీషియల్గా సమాచారం అయితే రాలేదు. మనం ఒకసారి బయట కూడా చూస్తే పూర్తి స్థాయిలో ఇంటి ముందు ఒక చెక్కలతో కూడిన, అంటే నాలా మీద వేసినటువంటి బౌండరీకి ఆనుకొని ఒక చెక్కల మీద పూర్తి స్థాయిలో ఒక బ్రిడ్జ్ లాగా నిర్మించుకున్నారు. దీని మీద నుంచే వాళ్ళు లోపలికి వెళ్ళాలి, దీని మీద నుంచే వాళ్ళు బయటికి రావాలి. ఇంత ఇబ్బందికర పరిస్థితి. దీని మీద నిలబడితే ఇగో ఈ విధంగా ఊగేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. నార్మల్గా నిలబడినా కూడా అటు ఇటు ఊగుతున్నటువంటి సిచ్యువేషన్. నాకు రైట్లో నాలా ఉంది, నాకు లెఫ్ట్లో నాలా ఉంది, నా ముందు నాలా ఉంది. అంటే ఇంత నాలా మధ్యలో ప్రజల బతుకుతున్నారు అనేది క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. సో దీనిపైన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నివసించేటువంటి జనాలకు పౌర సేవలు అందించాల్సినటువంటి బాధ్యత జిహెచ్ఎంసీది. కనీస సదుపాయాలు కల్పించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఒకవైపున కనీస సదుపాయాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది అని విమర్శలు ఇక్కడ నుంచి వినిపిస్తున్నాయి. అది కాకుండా పౌర సేవలు అందించడంలో జిహెచ్ఎంసీ కూడా విఫలమైంది అనేటువంటి విమర్శలు వస్తున్నాయి. సో హైడ్రాకి సంబంధించినటువంటి కమిషనర్ మరి కాసేపట్లో రంగనాథ్ ఇక్కడికి రాబోతున్నారు. నాలా పైన ఉన్నటువంటి ఇళ్లన్నింటినీ కూడా పరిశీలించబోతున్నారు. కొద్దిసేపటి క్రితమే జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్తో పాటు జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి కూడా ఈ నాలాలో జరిగినటువంటి ఘటన పైన పరిశీలించి కుటుంబ సభ్యులతో అన్ని వివరాలు మాట్లాడి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారు. సో వీళ్ళ ఆచూకీ కోసం డిఆర్ఎఫ్కి సంబంధించిన ప్రత్యేకమైన బృందాలు సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. 2 టీమ్స్ 5 సిబ్బందితో కూడినటువంటి టీమ్స్ సర్చ్ ఆపరేషన్లో భాగమయ్యారని చెప్పుకోవచ్చు. మనం నాలా ఇటువైపు నుంచి చూస్తే నాలాకి సంబంధించి అటువైపు మొత్తం బట్టలు మన ఏ విధంగా అవన్నీ కూడా వాళ్ళ బట్టలే. అంటే నాలాకి ఆనుకొని ఇవన్నీ ఇల్లులు ఉన్నాయి. మనం లైన్గా చూస్తే మొత్తం కూడా ఈ విధమైనటువంటి సిచ్యువేషనే మనకి ఈ అఫ్జల్ సాగర్లో కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. సో దీనిపైన హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మధ్యాహ్నం 3 గంటలకు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే మాజీద్ హుసేన్తో కలిసి వచ్చి వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రకటించాలా, లేకపోతే వాళ్ళకి ఏం జరిగింది, ఎంతవరకు వాళ్ళ ఆచూకీ దొరికేటువంటి అవకాశం ఉందా లేదా అనేటువంటి అంశాలపైన ఇక్కడ ఉన్నటువంటి స్థానిక జనాలకు పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. నిన్న సాయంత్రం నుంచి కురిసినటువంటి వర్షానికి దాదాపుగా గ్రేటర్ పరిధిలో 5 మంది ప్రాణాలు కోల్పోగా దాదాపుగా 8 నుంచి 10 మంది గల్లంతయ్యారనేది అధికారికంగా వెల్లడించకపోయినప్పటికీ కూడా ఆఫ్ ద రికార్డులో అధికారులు ఇస్తున్నటువంటి అంశం. ఓవరాల్గా మాత్రం గంటన్నర సేపు కురిసినటువంటి వర్షానికి దాదాపుగా 5 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో అఫ్జల్ సాగర్ ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతంలోనే 2 వ్యక్తులు, మామ అల్లుడు ఇద్దరు కూడా నాలలో పడి కొట్టుకుపోయారు. మొదటగా మామ బెడ్షీట్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక్కసారిగా ఫ్లో రావడంతో ఆయనని పట్టుకోవడానికి అల్లుడు అర్జున్ ప్రయత్నించగా అర్జున్ కూడా ఆ వాటర్ ఫ్లోకి పూర్తి స్థాయిలో కొట్టుకుపోయాడు. సో ఈ నాలా మొత్తం కూడా మూసీలో నయాపూల్ దగ్గర కలుస్తుంది. నయాపూల్, పురాణా పూల్, దాని తర్వాత కొంచెం ముందుకు వెళ్తే చాదర్గఢ్, దాని తర్వాత మూసారాంబాగ్ దగ్గర ప్రస్తుతం డిఆర్ఎఫ్కి సంబంధించిన సిబ్బంది సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఆచూకీ ఎప్పటివరకు దొరుకుతుందన్నది చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రావణ్. నిన్న హైదరాబాద్లో వర్షం సృష్టించిన బీభత్సానికి 2 చోట్ల విషాదకర ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆసిఫ్ నగర్లో మామ అల్లుళ్ళు ఇద్దరు కూడా నాలాలో పడి గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం రెస్క్యూ సిబ్బంది అయితే ఇంకా ప్రయత్నాలు చేస్తున్నారు. మరొక చోట ప్రహారీ గోడ కూలి ఒక కార్మికుడు మృతి చెందగా 5గురికి తీవ్ర గాయాలు.